శరణార్థుల అంశం బ్రిటన్ని వణికిస్తోంది. ఏది ఒకటి వాళ్ళ వల్ల ఆర్థిక సంక్షోభమే కాకుండా శాంతి భద్రతల సమస్య, ఎస్పెషల్లీ మహిళల భద్రతకి ముప్పు వాటిల్లడం అన్నట్టు. శరణార్థులుగా పాలస్తీనా నుంచి, బంగ్లాదేశ్ నుంచి, ఆఫ్ఘనిస్తాన్ నుంచి, సిరియా నుంచి, యెమెన్ నుంచి, పాలస్తీనా నుంచి, లెబనాన్ నుంచి వచ్చినటువంటి వాళ్ళు అక్కడ ఉన్నటువంటి ఆడపిల్లల్ని వేధించడం ప్రారంభించారు. ప్రేమ పేరుతో వేధించడాలు కూడా కాదు, పటాయించడం ప్రారంభిస్తున్నారు, హింసిస్తున్నారు. ఇది మనం చెప్పట్ల, బ్రిటన్కే సంబంధించినటువంటి పార్లమెంటు సభ్యురాలు ఎవరైతే డాక్టర్ ఎల్లా హిల్ తాజాగా కీలకమైనటువంటి ఆరోపణ చేశారు. గత 40 సంవత్సరాలలో కనీసం 500,000 మంది, అంటే 50 లక్షల మంది బ్రిటన్ ఆడపిల్లలు అత్యాచారాలకు గురయ్యారు, బలవంతపు లైంగిక వేధింపులకు గురయ్యారు. ఈవిడిప్పుడు ఈ పాకిస్తానీ గ్రూమింగ్ గ్యాంగులకి వ్యతిరేకంగా ఉద్యమిస్తున్నది. అక్కడ బ్రిటన్లో పార్లమెంట్ సభ్యురాలుగా ఎన్నికైంది. ఇప్పుడు ఆవిడే ఇచ్చినటువంటి ఈ స్టేట్మెంట్తో అక్కడ అసలు ఏం జరుగుతోంది అన్నటువంటి చర్చ సుదీర్ఘంగా ప్రారంభమైంది.